ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన్నాదో శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. హైందవ సాంప్రదాయం అంటే ఏంటిది, హైందవ జీవితం అనంటే ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాం. హైందవ జీవితము అనంటే రాత్రి 9 తర్వాత నిద్రపోయిన తర్వాత ఎప్పుడు వెలిస్తే అప్పుడు 1 నిమిషంలోనే లేవాలి. వేకువజామునే అంటే 4 గంటల తర్వాత ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి. నిద్రలో ఉన్నప్పుడు దేని గురించి ఎక్కువగా ఆలోచించరాదు. మంచి మనసు ఉండాలి. ద్వేషము, పగలు, తర్వాత శరీరంలో మంచి మనసు ఉండాలి. ద్వేషము, పగలు, వ్యామోహము అలాంటి ఆలోచనలు లేకుండా ఉండాలి. ఒక మనిషి ఇంకొక మనిషిని దోసుకుంటున్న ఈ సమాజంలో అలా జీవించడం చాలా కష్టం. అది పూర్వపు రోజుల్లో ఇలాంటిగా లేకపోవడం వల్లే ఆధ్యాత్మికంగా భక్తి ఎక్కువగా ఉండేది. ఇప్పుడున్న రోజులలో ఒక మనిషిని ఇంకొక మనిషి దోసుకోవడము, ఒక గురువు ఇంకొక గురువును ద్వేషించడము, ఒక సన్యాసి ఇంకొక సన్యాసిని ద్వేషించడము, ఒక భక్తుడు ఇంకొక భక్తుడిని ద్వేషించడము, ఒక పీఠాధిపతి ఇంకొక పీఠాధిపతిని ద్వేషించుకోవడం, దేవతల్లాగా ఉండవలసిన వారు దయ్యాల్లాగా మారి కోపములు పెంచుకొని శాంతం అనేదాన్ని మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. అలా ప్రవర్తించడం వల్లనే హైందవ సమాజంలో ఆధ్యాత్మిక విషయాలు చెప్పడం మరచిపోయి ఒకరినంటే ఒకరిని ద్వేషించుకోవడం ఎక్కువైపోతున్నది. ఆధ్యాత్మికంగా విషయాలు చెప్పేదానికనంటే ఒకరినొకరు ద్వేషించుకోవడము పెరిగిపోతుంది. దానివల్ల మంచి విషయాలు చెప్పేవారే కరువైపోయిండ్రు. మంచి విషయం తెలుసుకోవాలంటే పూర్వపు రోజులలో పెద్దల నుంచి చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే యుక్త వయసు వచ్చే వరకే ఆధ్యాత్మిక విషయాలు చెప్పి వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలనే పద్ధతులు చెప్పేవారు. ఇప్పుడు అలాంటి చెప్పడం సాధ్యం కాకపోవడం వలన ఆధ్యాత్మికం అనంటే తెలియట్లేదు. భక్తి, పూజలు, దేవుడు అభిషేకాలు, అర్చనలు అనేది తెలియకుండా పోతుంది. కాబట్టి ఇప్పటికైనా గురువులు ఒక గురువు దగ్గరికి వెళితే ఇంకొక గురువును ద్వేషించడము, ఈ గురువు మంచివాడని ఈ గురువు మంచివాడని చెప్పకపోవడము, గురువు దగ్గర ఏం నేర్చుకోలేదని చెప్పడము, ఇది కూడా పాపం పానుల కిందికే వస్తుంది. ఆధ్యాత్మికం అనంటే ఒక గురువును ఆశ్రయించమనంటే ఆ గురువు దగ్గరే శిక్షణ తీసుకొని వాళ్ళ జీవితం అంతా గురువుకు సేవ చేసి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలి. అలా తెలుసుకొని ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో భక్తి శ్రద్ధలతోటి దేవుణ్ణి పొందడానికి